అండి మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో గలీజు బూతు మాటలు నేర్పించింది తెలంగాణలోకి వచ్చేటప్పటికి కేసీఆర్ కుటుంబం, అటు ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి కుటుంబము అటు ప్రభుత్వము, ఈ రెండు ప్రభుత్వాలు కుటుంబాలు ఇవాళ శుద్ధపూసలాగా మాట్లాడుతూ ఉన్నాయండి. తెలంగాణలో విషయానికి వస్తే గలీజు మాటలు, తిట్లు, అడ్డమైన కోతలు, అసెంబ్లీలో బెదిరింపులు, అక్రమ నిర్బంధం అన్నీ మీ కుటుంబ సభ్యులే కదా మొదలుపెట్టారని చెప్పేసి తెలుగు ప్రజలైతే అడుగుతూ ఉన్నారు. ఇప్పుడైతే తెలంగాణలో ఈ కుటుంబం శుద్ధపూస లెక్క మాట్లాడుతూ ఉన్నారండి. అప్పుడు మీరు చేసిందే తిరిగి మీకు వచ్చింది అంతే కదా, అందులో తప్పే ఉందని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇటు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలైతే నిలదీస్తూ ఉన్నారు. మొత్తానికైతే మనకు తెలిసినంత వరకు అక్కడ వైసీపీ ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, డిబేట్లలోనూ బూతులు తిట్టుకోవడం ఎక్కువైపోయిందండి. ఎంత ఎక్కువైపోయిందంటే 10% ఉన్నది ఒకటేసారిగా 110% అయింది. మరి ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందా లేదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.